అందరికీ నమస్కారం. మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి ఆఫీషియల్కి పునఃస్వాగతం. ఈ ఛానల్ రమాదేవి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నడపబడుతున్నది. హలో, I am Dr. డివి రమణమూర్తి పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్, formerly professor in management and dean, presently founder director Attitude Positive బిహేవియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సొల్యూషన్స్ హైదరాబాద్. ఈనాటి చర్చ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలతో నిండుంటుంది. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈనాటి చర్చనీయాంశం భారత యువత ప్రపంచానికి శక్తి అంటారు కదా. అయితే ఎందుకు మన పిల్లలు మౌనంగా విరిగిపోతున్నారు? చర్చలోకి స్వాగతం. ప్రపంచంలోనే అతి పెద్ద యువ జనాభా ఉన్న దేశం భారత్. ప్రపంచం మనల్ని యువశక్తి దేశం అంటోంది, భవిష్యత్ సూపర్ పవర్ అంటోంది. కానీ అదే దేశంలో మన యువత మౌనంగా ఒక యుద్ధం చేస్తోంది. మీకు తెలుసా? పరీక్ష ఒత్తిడి, ఉద్యోగ భయం, సోషల్ మీడియా పోలికలు, కుటుంబం యొక్క అంచనాలు, ఇవన్నీ కూడా మన యువతని బాగా బాధ పెడుతున్నాయి. బయట నవ్వుతూ కనిపించే యువత లోపల ఎంత విరిగిపోతోందో మనకు తెలుసా? ప్రతిరోజు కొన్ని కలలు ఆగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం వేల కుటుంబాలు నిశ్శబ్దం అవుతున్నాయి. ప్రశ్న ఒకటే, మన యువత నిజంగా శక్తివంతమా, లేక మనం గమనించని ఒక మానసిక సంక్షోభమా? ఈరోజు మనం మాట్లాడేది గణాంకాల గురించి కాదు, మన భవిష్యత్తు గురించి. భారత యువత ప్రపంచానికి శక్తి అంటారు కదా. అయితే ఎందుకు మన పిల్లలు మౌనంగా విరిగిపోతున్నారు అని కొన్ని అధ్యయనాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద యువ జనాభా కలిగిన దేశం భారత్. 65% జనాభా 35 ఏళ్లలోపు ఉన్నారు. 50% పైగా 25 ఏళ్లలోపు వారు ఉన్నారు. ప్రపంచం మన దేశాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటోంది. కానీ అదే దేశంలో యువత మౌనంగా మానసిక ఒత్తిడితో పోరాడుతుంది. ఈరోజు మనం ప్రశ్నించాల్సింది, ఇది డివిడెండా లేక డేంజరా? భారత యువశక్తి గర్వకారణమా? 65% జనాభా 35 ఏళ్ల లోపు ఉన్నారు. ప్రపంచంలో అతి పెద్ద యువ వర్క్ ఫోర్స్ మన దేశంలోనే ఉన్నారు. కోట్లాది గ్రాడ్యుయేట్లు ప్రతి సంవత్సరం విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వస్తున్నారు. ఇంతటి యువశక్తి ప్రపంచంలో మరెక్కడా లేదు అని అధ్యయనాలు చెప్తున్నాయి. కానీ ఈ జనాభా సరియైన దిశలో నడిస్తేనే భారత ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగగలదు. కానీ శక్తి ఉండడంతో సరిపోదు, స్థిరమైన మనస్సు చాలా అవసరం. మానసిక ఆరోగ్య వాస్తవాల గురించి అధ్యయనాలు తెలుసుకుంటే మనకి ఒక హెచ్చరిక గణాంకాలు కనిపిస్తాయి. ప్రతి 7 మందిలో ఒక వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నారంటే మీరు నమ్ముతారా? 14 నుంచి 15% జనాభాకు చికిత్స అవసరం. మీకు తెలుసా? 60% మానసిక రుగ్మతలు 25 ఏళ్ల లోపే ప్రారంభమవుతున్నాయి. తెలుసుకుంటారా? మన దేశంలో ప్రతి 7 మందిలో ఒక మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువతలోనే సమస్యలు ప్రారంభమవుతున్నాయి. ఇది వ్యక్తిగత సమస్య కాదు మిత్రులారా, ఇది జాతీయ ఆరోగ్య సంక్షోభం. ఆత్మహత్యలు కఠినమైన నిజం. గణాంకాలు కూడా చేదుగా ఉన్నాయి. 2022లో 1.64 లక్షల పైగా ఆత్మహత్యలున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉండొచ్చు.
వాటిలో దాదాపు 40% కేసులు 30 ఏళ్లలోపు యువతలో కనిపిస్తున్నాయి. సంవత్సరానికి 13,000 పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న గణాంకాలు చాలా విచారకరం. రోజు రోజుకు సగటున 35 మంది విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు 35 మంది విద్యార్థులు ప్రాణం కోల్పోతున్నారు. ఒక తరగతి గది ఖాళీ అయిపోతోంది. ఒక కుటుంబం చీకటిలో మునిగిపోతోంది. ఇది కేవలం సంఖ్య కాదు మిత్రులారా, ఇది కోల్పోయిన కళ. యువతపై ఒత్తిడి ఉన్నటువంటి కారణాలు ఏంటని మనం పరిశీలించినట్టయితే అధ్యయనాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. ఒకటి, అకాడమిక్ పోటీ. విద్యలో చాలా చాలా పోటీ, ఎక్కువ మార్కులు సాధించాలనేటటువంటి పోటీ, అమితమైనటువంటి పోటీ, తీవ్రమైనటువంటి పోటీ. రెండోది ఉద్యోగ అనిశ్చిత. అంటే చాలా రకాల ఉద్యోగాలు వస్తున్న కొద్దీ పోతున్నవి కూడా ఉన్నాయి. స్కిల్ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మార్కెట్ కాబట్టి. అలాగే కెరీర్స్ కూడా చాలా ఆసిలేటింగ్గా ఉన్నాయి. కెరీర్ పాత్ అంతా కూడా లీనియర్గా లేదు, నాన్ లీనియర్గా ఉంటుంది. అంటే హెచ్చు తగ్గులు ఉంటాయన్నమాట. అలాగే సోషల్ మీడియాలో పోలికలు, అలాగే కుటుంబాల అంచనాలు. మన వాళ్ళు ఇంత పెద్దగా ఎదగాలి, అంత పెద్దగా ఎదగాలి అనేటువంటి కుటుంబం యొక్క అంచనాలు. ఐదోది భావోద్వేగ మద్దతు లోపం. అంటే ఎమోషనల్గా రెసిలియంట్గా లేకపోవడం, చిన్న బాధ వచ్చినా కుంగిపోవటం. ఇలాంటివన్నీ మనకి చాలా విపరీతమైనటువంటి ధోరణులు యువతలో కలిగిస్తున్నాయనేటటువంటి అధ్యయనాలు ఉన్నాయి. మార్కులు పెరుగుతున్నాయి కానీ మనసు చాలా బలహీనమైపోతుంది. ఇన్స్టాగ్రామ్లో అందరూ విజేతలుగా కనిపిస్తారు, కానీ నిజ జీవిత పోరాటం ఎవరూ చూపించటం లేదు. ఇది చికిత్స లోపం అసలు ప్రమాదం అంటున్నారు నిపుణులు. 70 నుంచి 80% మందికి సరైన చికిత్స అందడం లేదు. అంటే మానసిక చికిత్స అందడం లేదు. ప్రతి 1,00,000 జనాభాకు 1 కన్నా తక్కువ సైకియాట్రిస్టులు ఉన్నారు. అంటే ఈ సైకాలజిస్ట్ నిపుణులు చాలా అవసరమని మన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. హెల్ప్ లైన్కు లక్షల కాల్స్ వస్తున్నాయి, కానీ ట్రీట్మెంటే సరిగ్గా జరగని పరిస్థితి. సమస్య ఉండడం ఒకవైపు అయితే, సహాయం అందుకోవడం మరొక పెద్ద సమస్యగా మారిందని అధ్యయనాలు చెప్తున్నాయి. సహాయం అవసరమైన 10 మందిలో 7 నుంచి 8 మందికి సరైన మద్దతు పొందడం లేదు, సహాయం అందడం లేదు. మనం మెంటల్ హెల్త్ కోఎఫిషియంట్ గురించి ఒక్కసారి అధ్యయనాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. అసలు ప్రశ్న ఇదే, మెంటల్ హెల్త్ కోఎఫిషియంట్ చాలా లో లెవెల్లో ఉంది అని. దీనికి కారణాలు, ఒకటి ఎమోషనల్ స్టెబిలిటీ, ఇందాక మనం చెప్పాం, భావోద్వేగ స్థిరత్వం లేకపోవటం. రెండోది స్ట్రెస్ మేనేజ్మెంట్, ఒత్తిడిని తట్టుకోలేనటువంటి పరిస్థితి, అంటే ఒత్తిడి యాజమాన్యం లోపం. మూడోది రెసిలియన్స్, అంటే దృఢత్వం లేకపోవడం, అంటే ఎమోషన్స్ మీద కానీ ఏ విషయంలోనైనా ఒక దృఢత్వం లేకపోవటం. నాలుగోది సోషల్ సపోర్ట్, అంటే సామాజిక భద్రత లేకపోవటం, సామాజిక సపోర్ట్ లేకపోవటం. అలాగే పర్పస్ ఇన్ లైఫ్, అంటే మన జీవితం యొక్క లక్ష్యాలని, జీవితం యొక్క ఎందుకు మనము ఎట్లా మన లైఫ్ని తీసుకెళ్ళాలి అనేటటువంటి విషయంలో కూడా పర్పస్లెస్ లైఫ్ లీడ్ చేసేటటువంటి పరిస్థితి. మన దేశంలో ఐక్యూ పెంచింది. మనం విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా ఐక్యూని పెంచుతున్నాయి. అలాగే స్కిల్ కోఎఫిషియంట్ కూడా పెరుగుతోంది. కానీ మెంటల్ హెల్త్ కోఎఫిషియంట్ పెరిగిందా? ఇది ఒక అంతులేని ప్రశ్న. చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటిది, విశ్లేషణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక డిగ్రీ దేశాన్ని మార్చదు ఎప్పుడు, ఒక స్థిరమైన మనస్సు మాత్రమే మారుస్తుంది. సో డెమోగ్రఫిక్ డివిడెండా లేదా డెమోగ్రఫిక్ డిసాస్టరా అనేటటువంటి విచిత్రమైన ప్రశ్న తలెత్తుతోంది మిత్రులారా. యువత స్కిల్ ప్లస్ భావోద్వేగ స్థైర్యం చాలా అవసరం. కుటుంబ మద్దతు కూడా చాలా అత్యవసరం. విద్యా వ్యవస్థలో మానసిక ఆరోగ్య శిక్షణ చాలా అవసరం. సోషల్ మీడియా వినియోగంలో బాధ్యత మరింత అవసరం. సో భారత యువత సంక్షోభం కాదు, అది ఒక అపార శక్తి.
కానీ మనం వినకపోతే అది ప్రమాదం అవుతుంది. మనం ఒత్తిడి పెంచామనుకోండి, వాళ్ళు విరిగిపోతున్నారు. మనం మద్దతిస్తే వాళ్ళు ప్రపంచాన్ని గెలుస్తారు. భారత యువత ప్రపంచానికి శక్తి అంటారు. ఆ శక్తిని కాపాడటం మన అందరి బాధ్యత. కుటుంబాలు, విశ్వవిద్యాలయాలు అన్నీ కలిసి కట్టుగా రావాలి. భారత యువత కేవలం గణాంకం కాదు. అది మన దేశపు శ్వాస, మన కుటుంబాల ఆశ, మన భవిష్యత్తు పునాది. ఒక యువకుడు విరిగిపోతే ఒక కుటుంబం విరిగిపోతుంది. ఒక కుటుంబం విరిగిపోతే ఒక సమాజం బలహీనమవుతుంది. కానీ మనం వినడం ప్రారంభిస్తే వాళ్ళు నిలబడతారు. మనం అర్థం చేసుకుంటే వాళ్ళు వికసిస్తారు. మన మద్దతు ఇస్తే వాళ్ళు ప్రపంచాన్ని కూడా మార్చగలరు. భారతదేశం సూపర్ పవర్ అవ్వాలంటే ముందు మన యువత మెంటల్ పవర్గా మారాలి. గుర్తుంచుకోండి మిత్రులారా, మార్కులు జీవితాన్ని నిర్ణయించవు. ఉద్యోగం విలువలను నిర్ణయించదు. స్థిరమైన మన నిజమైన మనసే మన విజయం. భారత యువతను కాపాడటం మనం దేశాన్ని కాపాడటమే. ఇది ఒక వీడియో కాదు, దయచేసి గ్రహించండి. ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక మేల్కొల్పు. Thank you for your kind time and attention. If this video resonates with you, please do like, share, and share your comments in the comments box, and subscribe to our channel Manovijnanam Dr. D.V. Ramanamurthy PhD Official, powered by Ramadevi Foundation, Hyderabad. మరొక సృజనాత్మక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.